జై శ్రీకృష్ణ. కృష్ణ అష్టమి వస్తోంది కదండి. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అందుకని కృష్ణాష్టమికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటూ, అమ్మో వెన్న తయారు చేయాలి కదా, మీగడని బయట పెట్టాలి అని అనుకుంటూ కూర్చున్నా. అప్పుడు అనిపించింది, ఎందుకు కృష్ణుడికి అంత వెన్న అంటే ఇష్టం. అవును, ఆ వెన్న ఎన్ని ఆటుపోట్లను తట్టుకొని తయారవుతుందండి. పాలల్లో బాగా మరిగి దాన్ని మనం తోడేస్తే అది పెరుగులాగా మారి పైన తెట్టుని తీసి దాన్ని మనం మీగడని మజ్జిగ చేస్తే అప్పుడు ఆ వెన్న తయారవుతుంది. ఎన్ని ఆటుపోట్లకు తయారయ్యి వెన్న బయటకు వచ్చింది. అట్లానే మనం ఈ భావసాగరాలను తట్టుకోలేక, కన్నయ్య నువ్వే మమ్మల్ని దరిచేర్చుకోనాయనా, ఈ భవసాగరాలను మేము తట్టుకోలేకపోతున్నాము అని జీవితంలో ఉన్న ఆటుపోట్లను ఎదుర్కోలేక ఆయన పాదాలకు శరణు వేడితే, ఆయన నా వెన్నని ఎలా ఇష్టంగా తింటాడో మన బ్రతుకులను కూడా ఆయన అట్లా తీసుకుంటాడు కదా దగ్గరికి అని అనిపించింది. అందుకే వెన్న ఎంత ఇష్టమో మనం పూర్తి శరణాగతిలో అయ్యి కృష్ణ పాదాల చెంతకు చేరితే ఆయన కూడా మనల్ని అంత దగ్గరకు తీస్తాడు కదా అని అనిపించింది. అందుకే ఈ వీడియోని మీతో కూడా ఈ భావాలని వీడియోలాగా చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నానండి.